చక్రబంధంలో కేసీఆర్, ఓవైపు కేటీఆర్ పై కవిత విమర్శలు, మరోవైపు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ ఊహాగానాలు. అంతలోనే కమలం గుట్టికి గువ్వల, త్వరలో మరికొందరు చేరతారంటూ ప్రచారం. దోషిగా నిలబెట్టిన కాళేశ్వరం కమిషన్, త్వరలో బహిర్గతం కానున్న విద్యుత్ ఒప్పందాల విషయాలు. ఇక 10 ఏళ్ల పాటు రాష్ట్ర రాజకీయాలను తన కన్ను సైగలో శాసించిన మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారు. ఒకేసారి అటు సొంత పార్టీ నుంచి, ఇటు బీజేపీ కాంగ్రెస్ నుంచి రాజకీయ దాడులు తీవ్రమయ్యాయి. ఆయన కూతురు కవిత బీఆర్ఎస్ పార్టీపై, నేతలపై చేస్తున్న ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా కేటీఆర్ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి. కానీ దీనిపై కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదు. ఇటు బిడ్డకు సపోర్ట్ చేయలేక, అటు కొడుకు మద్దతు ఇవ్వలేక కేసీఆర్ మౌనంగా ఉంటున్నారనే చర్చ జరుగుతున్నది. బీజేపీలోకి నలుగురు, బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తామనే ప్రతిపాదనతో కేటీఆర్ తన వద్దకు వచ్చారని, తన ఇంటికి వచ్చిన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా విడుదల చేస్తారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన ఆరోపణలు గులాబీ పార్టీలో సంచలనం రేపాయి. నిజంగా పార్టీని విలీనం చేస్తారేమన్న చర్చ ఊపందుకుంది. ఈ విషయాన్ని గ్రహించిన కేటీఆర్ పార్టీని విలీనం చేసేది లేదని అవన్నీ ఆరోపణలని ఖండించారు. కానీ 2 నెలల ముందుగానే విలీన అంశాన్ని కవిత సైతం ప్రస్తావించింది. బీజేపీలో పార్టీ విలీనం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తాను వ్యతిరేకించానని వివరించారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కమలం పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. రాజీనామా అంశంపై ఆయన ఓ కార్యకర్తతో ఫోన్లో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. బీజేపీతో పొత్తు అంటున్నారు, విలీనం అంటున్నారు, ముందుగానే మనం చేరితే సరిపోతుంది కదా అని ఆయన మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి. త్వరలోనే మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు సైతం కమలం పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాళేశ్వరానికి బాధ్యుడు కేసీఆరే. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కేసీఆర్ పై కాంగ్రెస్ అటాక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నది. రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రాజెక్టు డిజైన్ మొదలుకొని నిర్మాణ ప్రాజెక్టు వరకు కేసీఆర్ తప్పులను ఎత్తి చూపాలని కాంగ్రెస్ ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కేసీఆర్ను దోషిగా నిలబెట్టాలి, కేసీఆర్ను దొంగగా నిలబెట్టాలి. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి దేశంలో, రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి అన్న ఉన్నదా తెలంగాణకు అంటే అది లేదు. 7 ప్రాజెక్టులు కట్టినా ఆ బార్డర్లో కట్టుడు, ఆ బార్డర్లో నీళ్ళు ఆంధ్రలో ఎత్తుకపోడు. మరి మన పాలకులే అని మనం నమ్మితే తెలంగాణకు ఒరిగింది ఏమి లేదు. తెలంగాణోడు సీఎం కాదు, తెలంగాణోడు అసలు దేనికి పనికి రాకుండా ఉన్నారు. వాస్తవంగా తెలంగాణ యాస భాష తెలంగాణ వచ్చిన కాడ నుంచే ఎక్కువైంది అనడంలో తప్పేం లేదు. కేసీఆర్ ఉద్యమం చేసిండు కాబట్టి తెలంగాణ వచ్చింది అనడంలో కూడా తప్పేం లేదు. మరి తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన కేసీఆర్నే మీరు జైల్లో పెడితే ఇక మీ అంత పాపాత్ములు అయితే ఇంకోరు లేరు అని తెలంగాణ సామాన్య ప్రజలు అనుకుంటున్నారు. ఇది నాముచ్చట కాదు. అయిపోయింది, ఫినిషా అయిపోయినాయి. అసెంబ్లీలో చీల్చి చెండాడుతాం. కాళేశ్వరంపై బేస్లెస్ రిపోర్టు, దమ్ముంటే 665 పేజీల నివేదిక బయటపెట్టండి. కేబినెట్ ఆమోదంతోనే ప్రాజెక్టు నిర్మాణం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో హరీష్ రావు అంటూ ఉన్నారు. కేంద్ర సర్వీసులకు అలుగు వర్షిని గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీగా నియామకం 4 ఏళ్ల పాటు కంటిన్యూ. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. మీకు మంచినే వెళ్తుంది. 24 గంటల్లో భారత్పై భారీ సుంకాలు ఉంటాయట. ఇక రష్యాతో వాణిజ్యం కొనసాగుతున్నందున ఇండియాకు యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ మరో వార్నింగ్ ఇచ్చిండట. ఇక రష్యా ఇంధనం, ఆయుధాలపై వెనక్కి తగ్గని భారత్, త్వరలో బ్రహ్మస్ క్షిపణుల కోసం ఆర్డర్కు ప్రయత్నాలు. భారత్పై యుఎస్ ఒత్తిళ్లు అక్రమం అని చెప్పేసి రష్యా చెప్తారు. రష్యాను భారత్ అమెరికా వాడు మన భారత్ పైన ఎంత చేస్తాం, మన దేశం పైన రష్యా అంతకు మించిన డిస్కౌంట్ ఇస్తుండు. ఏం నువ్వు చేసేది ఏం లేదు పో.